అమెరికా ఇరాన్ యుద్ధం ఆగినా మన దేశంలో కష్టాలు కొనసాగుతాయా? అవి తప్పించుకోవాలంటే మన లైఫ్ స్టైల్ మారక తప్పదా? ఇదే ఇప్పుడు పెద్ద చర్చ. ఎందుకంటే ప్రధానమంత్రి మోదీనే స్వయంగా రాజ్యసభలో ఆ దిశగా సంకేతాలిచ్చారు. ఆయన యుద్ధం ఇంకా కొనసాగితే వచ్చే కష్టాల గురించే చెప్పారా, లేక జస్ట్ లైక్ దట్ అలా ఆ డైలాగు వేశారా? రెండింట్లో ఏదైనా సరే ప్రస్తుతం మనం కష్టకాలానికి ముందు ఉన్నది మాత్రం నిజం అంటున్నారు. అయితే దాని నుంచి తప్పించుకోలేమా? తప్పించుకోగలం. ఎందుకంటే వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. 4 వారాల యుద్ధం, దేశం ముందు నిలిచిన సంక్షోభం, యుద్ధం అన్నీ మార్చేస్తుంది. కష్టాలను తెచ్చిపెట్టడంతో పాటు జీవనశైలిని కూడా మార్చేస్తుంది. మారకపోతే మనుగడ ప్రశ్నార్థకం. మనకి అక్కర్లేని, సంబంధం లేని, ప్రమేయం లేని గల్ఫ్ వార్ భారత్లో అనేక కష్టాలు తెచ్చిపెడుతోంది. అందుకే ప్రధానమంత్రి మోదీ వర్స్ట్ కేస్ సిచ్యువేషన్ అని అంచనా వేసి ఎలాంటి పరిణామాలకైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. आने वाले समय में ये संकट हमारे देश की बड़ी परीक्षा लेने वाला है और इस परीक्षा में सफलता के लिए राज्यों का सहयोग बहुत आवश्यक है. इसलिए इस सदन के माध्यम से मैं देश के सभी राज्यों की सरकारों से भी कुछ आग्रह करना चाहता हूं. మన దేశంలో నిత్యావసరంగా మారిన చమురు, గ్యాస్ మన దగ్గర లేవు. ప్రతిరోజు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. నిల్వల సౌకర్యంపై దృష్టి పెట్టకపోవడం ఓ తప్పైతే, అవి దేశీయంగా అందుబాటులో లేకపోవడం మనకి కష్టాలు ఎక్కువ చేసింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై దాడులు చేస్తే ప్రతిగా ఇరాన్పై ఈ గ్యాస్, చమురు ఉత్పత్తి చేసే దేశాలపై దాడులు చేయడమే ఇక్కడ అసలు మంటకి కారణం. అలానే రవాణా మార్గాన్ని అడ్డుకోవడంతో ఓవైపు ఉత్పత్తి నిలిచిపోయింది, మరోవైపు ఉన్న గ్యాస్, క్రూడాయిల్ రవాణాకి అవకాశం లేకుండా పోయింది. అదిగో అలా మన దేశంలో సంక్షోభం తలెత్తడానికి పరిణామాలు తయారుగా ఉన్నాయి. అందుకే పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు, గ్యాస్ ఏజెన్సీల దగ్గర పడిగాపులు తప్పడం లేదు. ఏ క్రమంలోనే భారత ప్రభుత్వం వీలైనన్ని దేశాలతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. సంక్షోభ ప్రభావం ఇప్పటికే మొదలైనా అది మరింత ముదిరిపోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలోనే రష్యాతో మైత్రి భారత్కి బాగా కలిసొచ్చింది. ఒక్క డీల్లోనే ఏకంగా 60 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు కొనుగోలు చేసింది. ఇది ఏప్రిల్ నెలలో భారత్కి చేరనుంది. మామూలు రేటు కంటే ఎక్కువగా బ్యారెల్కి $5 నుంచి $15 ప్రీమియం చెల్లించి మరీ భారత్ ఇంత భారీగా చమురు కొనుగోలు చేసింది. ఎందుకంటే భారత్లో ప్రతిరోజు 5 మిలియన్ బ్యారెళ్ల చమురు వినియోగమవుతుంటుంది. ఇదొక్కటే కాదు, భారత్ వచ్చే 10 రోజుల్లో ఇంకా వెనజువెలా నుంచి మరో 8 మిలియన్ బ్యారెళ్లు క్రూడాయిల్ దిగుమతి చేసుకోబోతోంది. ఏ ఒక్క ప్రాంతంపై అతిగా ఆధారపడకుండా భౌగోళిక, రాజకీయ నష్టాలను తగ్గించుకోవడమే ఈ వ్యూహంలోని ప్రధాన ఉద్దేశం. అయితే ఇక్కడే ఓ ప్రశ్న రాకమానదు. ఇంతగా ముడి చమురుపైనే ఎందుకు ఆధారపడాలి? ఆల్టర్నేటివ్స్ లేవా? ఈ ప్రశ్నకే సమాధానం ఇంధన రంగ నిపుణులు గతంలోనే చెప్పగా, ఇప్పుడు యుద్ధం కూడా అనేక ప్రత్యామ్నాయాలను సూచిస్తోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్లో ఇథనాల్ బ్లెండ్ చేస్తుండగా ఆ శాతం పెంచాలనేది ఓ మార్గంగా చెబుతున్నారు. ఈ ఏప్రిల్ 1 నుంచే మన పెట్రోల్లో ఖచ్చితంగా 20% ఇథనాల్ కలిపి విక్రయాలు చేయబోతున్నారు. ఇది మన దేశం ముడి చమురుపై ఆధారపడే స్థాయిని కాస్త తగ్గించనుంది. ఈ ఇథనాల్ అనేది చెరుకు పంట నుంచి బై ప్రోడక్ట్, అంటే ఉప ఉత్పన్న పదార్థంగా రావడంతో చౌకగా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా వరి పంట నుంచి కూడా ఇథనాల్ తయారు చేయొచ్చు. రాబోయే రోజుల్లో వరి నూకలను కూడా వినియోగించబోతున్నట్లు తెలుస్తోంది. 90 లక్షల టన్నుల నూకలను కేంద్రమే చమురు కంపెనీలకు అందుబాటులో ఉంచుతుందని చెబుతున్నారు. ఒక యుద్ధం వచ్చిందంటే ఖచ్చితంగా అది ఏదో ఒక మార్పు తెస్తుందంటారు. ఆ దిశగా ఆలోచించినప్పుడు మన దేశంలో వంట అవసరాలు, వాహన అవసరాలకు వాడే ఇంధనంలో మార్పులు ఖచ్చితంగా రావాల్సిందే. లేకపోతే ఇతర దేశాలపైనే ఆధారపడి బతకాల్సి వస్తుంది. అందుకే ఈ మార్పు అనివార్యం. అందులోనూ మన ఎకానమీకి అవసరమైన మార్పు ఇది. అందుకే మారాలి బ్రో. ఎక్కడో యుద్ధం వస్తే ఇక్కడ షాపులు మూతబాటమేంటి? గ్యాస్, పెట్రోల్ కోసం తిప్పలేంటి?
మార్చలేమా ఈ పరిస్థితి? ఎల్పీజీకి ఆల్టర్నేటివ్ పీపీజీ, పెట్రోల్కి ఆల్టర్నేటివ్ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీస్. ఇప్పుడు ఈ దిశగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సంక్షోభం నుంచి పాఠాలను చాలా త్వరగా నేర్చుకునే భారతవాసులు పొదుపుగా బతకడమే కాదు, ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్ళాలి. మార్పు ఒక్కోసారి ఇష్టం లేనిది కావచ్చు, అలానే అనివార్యం కూడా కావచ్చు. ఓ 10 రోజుల నుంచి చాలా చోట్ల గ్యాస్ కొరత తలెత్తుతుంది అనగానే ఇండక్షన్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ల వైపు జనం పరిగెత్తడం దీనికి నిదర్శనం. ఇప్పుడంటే గల్ఫ్ వార్ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓనర్లు రిలాక్స్డ్ గా ఫీల్ అవ్వచ్చు. కానీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గత 10 ఏళ్ల నుంచి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఈవీ థీమ్ గురించి చెబుతూ వచ్చారు. అయితే ఈ మధ్యనే జనం ప్యాసింజర్ వెహికల్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా పెట్రోల్ కొరత గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈవీ రవాణా సాధనాలు ఉన్నవారు ఏ చింత లేకుండా ఉంటున్నారంటే అది అడాప్టబిలిటీకి నిదర్శనం. అయితే ఈ రంగంలో ఉన్న చిక్కు ఏమిటంటే ఛార్జింగ్ స్టేషన్ల కొరత, అలానే బ్యాటరీల ఖరీదు. అయితే డిమాండ్ పెరిగినప్పుడు, ఉత్పత్తులు ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ కూడా పెరుగుతాయనడంలో సందేహం లేదు. వంటకి ఉపయోగించే గ్యాస్ విషయంలోనూ కేంద్రం ఎల్పీజీ నుంచి పీపీజీ వైపు మళ్లాల్సిందిగా సూచనలు జారీ చేసింది. ఇవి రాబోయే రోజుల్లో నిర్బంధం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ అవకాశం ఉన్న చోట ఆల్టర్నేటివ్ మార్గాలు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే. సంక్షోభం తలెత్తినప్పుడే కాకుండా ముందు నుంచి పైప్డ్ గ్యాస్ వైపు జనాలను మళ్లించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఇప్పటికైనా పరిస్థితి చేయి దాటిపోయిందేం లేదు. కొన్ని నగరాలకే పరిమితమైన ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఇకపై ప్రతి పట్టణానికి చేరాల్సిన అవసరం ఇప్పుడు కనిపిస్తోంది. ఇక పౌరుల వినియోగ దృష్టిలో కూడా దశాబ్దాల తరబడి ఒకే విధానానికి అలవాటు పడిన వారు కొత్త పద్ధతికి మారడం తొందరగా జరిగేది కాదు. అయితే వంటగదిలో సిలిండర్ స్థానంలో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, ఇండక్షన్ కుక్కర్లు అనేవి చాలా త్వరగా వచ్చిన మార్పు. అలానే ఎనర్జీ సెక్టార్లో కూడా కేవలం బొగ్గు, పెట్రోల్ స్థానంలో సోలార్, విండ్ పవర్ సెక్టార్లు బలం పుంజుకోవాల్సిన అవసరముంది. ఇది ఎప్పటినుంచో ఉన్న గత 5-6 ఏళ్లలో సోలార్ విద్యుత్, విండ్ పవర్ పెట్టుబడులు పెరిగాయి. ఎందుకంటే ఇవి ఏ దేశం నుంచో దిగుమతి చేసుకోవాల్సిన అవసరమో లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు జనమదిలోకి వస్తున్నాయంటే అది యుద్ధం తెచ్చిన మార్పు. ఇదేదో వార్ టైంకే పరిమితం కాకుండా శాశ్వతంగా మారితే మన దేశం ముడి చమురు, గ్యాస్ కోసం ఇతర దేశాలపై ఆధారపడిన సంక్షోభాలు తలెత్తినప్పుడు కంగారు పడాల్సిన అవసరముండదు.